సో హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లూమీ ఏఐ ఛానల్. ఇప్పటి నుండి మన లూమీ ఏఐ ఛానల్లో ప్రతిరోజు వీక్లీ 3x కానీ 4x కంటిన్యూస్గా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాం. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి లూమీ ఏఐలో డైలీ మనం పెట్టే కాంటెంట్ని. సో ఈరోజు మన వీడియోలో మెయిన్ టాపిక్స్ ఏం కవర్ చేయబోతున్నాం అంటే వాట్ ఈజ్ వైసీ, వై కాంబినేటర్ అంటే ఏంటి, అండ్ సెకండ్ థింగ్ బేసిక్ థింగ్స్ యూ నీడ్ టు నో బిఫోర్ అప్లయింగ్ ఫర్ వైసీ, అండ్ ఇంకోటి హౌ టు అప్లై ఫర్ వై కాంబినేటర్ టు గెట్ జాబ్స్ యాజ్ ఎ స్టూడెంట్ కావచ్చు, యాజ్ ఎ స్కిల్ పర్సన్ కావచ్చు. సో ఈరోజు మనం ఈ వీడియోలో వైసీ అంటే ఏంటి, వైసీలో ఉన్న కంపెనీస్కి జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా మరి మేమేమైనా అప్లై చేసామా, మాకేమైనా వచ్చిందంటే ఎస్, మేము కొన్ని వైసీ బ్యాక్అప్ కంపెనీస్కి అప్లై చేసాము అండ్ మాకు కొన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి, లైక్ యూనో. అండ్ మాకేమైనా వచ్చాయంటే ఎస్, మేము జాబ్స్కి అప్లై చేసాము, మాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి. అవన్నీ నేను క్లారిటీగా చూపెడతాను. మీరు ఎలా అప్లై చేయాలి, అదే సేమ్ అప్రోచ్ మీరు ఎలా ఫాలో అవ్వాలో నేను చెప్తాను. సో మీకు ఈ లింక్డ్ఇన్ ఇవన్నీ రెజ్యూమెస్ ఇవన్నీ నచ్చవంటే కంపల్సరీ మీకు ఇది నచ్చుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో వాట్ ఈజ్ వైసీ, వై కాంబినేటర్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వై కాంబినేటర్ యొక్క వెబ్సైట్. ఇది మేక్ సంథింగ్ పీపుల్ వాంట్, ఇది వాళ్ళ మెయిన్ ట్యాగ్ లైన్ ఇది. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది 5,000 ఫండెడ్ స్టార్టప్స్ అండ్ $800 బిలియన్ కంబైన్డ్ వాల్యుయేషన్ ఆఫ్ దేర్ స్టార్టప్స్, వాళ్ళు బ్యాక్ చేసిన స్టార్టప్స్ అన్ని. సో ఇక్కడ కనిపిస్తాడు కదా ఇతను బ్లాక్ కలర్ టీషర్ట్లో ఉన్న అతను కదా, బ్లాక్ కలర్ టీషర్ట్లో ఉన్నాడు కదా, ఇతని పేరు గ్యారీ టాన్. అండ్ పక్కన మనందరికీ తెలుసు కదా శామ్ ఆల్ట్మన్. సో ఒకప్పుడు శామ్ ఆల్ట్మన్ 2023 ముందు వైసీ ప్రెసిడెంట్ అతను. సో అతనే మొత్తం చూసుకునేవాడు ఎలాంటి స్టార్టప్స్ని ఏం చేసుకోవాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ మనీ వస్తుందని. సో ఆల్మోస్ట్ శామ్ ఆల్ట్మన్ చేసిన ప్రతి స్టార్టప్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది. సో అతనికి చాలా నాలెడ్జ్ ఉందని చెప్పొచ్చు మనకి ఈ స్టార్టప్స్లో, ఏది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని చెప్పేసి. అందుకే చాట్‌జీపీటీ రిలీజ్ చేసిన ప్రతి ఫీచర్ అనేది ఇట్స్ ఇంపాక్టబుల్ అని చెప్పొచ్చు. అండ్ గ్యారీ టాన్ గురించి చెప్పుకుంటే ఇతను ఇండియా గురించి ఒకటి అన్నాడు, ఏంటంటే మేము చాలా వరకు ఇండియన్ కంపెనీస్ని తీసుకున్నాము, కానీ వాళ్ళకి ఫండింగ్ ఇస్తాము బాగానే ఉంటుంది, కానీ ఇఫ్ ఇన్ కేస్ అది ఫెయిల్ అయినా సరే వీళ్ళు ఏం చేస్తారంటే ముంబైకి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి వైసీ బ్యాక్గ్రౌండ్ మాది పోర్ట్ఫోలియో చూపెట్టుకొని అక్కడ కొన్ని కంపెనీస్ ఓపెన్ చేస్తారు, వేర్ దే ఆర్ గోయింగ్ టు డూ సమ్ షో ఆఫ్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా. సో ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సో మన ఇండియా నుంచి చాలా కంపెనీస్ ఉన్నాయి వైసీ బ్యాక్డప్, లైక్ జెప్టో, గ్రో అండ్ రాజోపే, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి మన ఇండియా కంపెనీస్ని బ్యాకప్ చేసినవి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ట్విచ్, కాయిన్ బేస్, డ్రాప్ బాక్స్, రెడ్డిట్, స్ట్రైప్, ఎయిర్బిఎన్బి, ఇన్స్టాకార్ట్, డోర్ డాష్, చాలా కంపెనీస్ ఉన్నాయి ఇలా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఐడియా ఉన్నా సరే, ట్రాక్షన్ ఉన్న స్టార్టప్ అయినా సరే, ఏదైనా సరే వీళ్ళు ఫండింగ్ ఇచ్చి తీసుకుంటారు. సో వీళ్ళైతే మెయిన్గా $500K ఇస్తారు. సో అది కూడా ఫస్ట్ టైం $125K ఇస్తారు, దాని తర్వాత రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఇస్తారు. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా స్టార్టప్ని అప్లై చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో నేను వాట్ ఈజ్ వైసీ అండ్ బేసిక్ థింగ్స్ యూ నీడ్ టు నో బిఫోర్ అప్లయింగ్ ఫర్ వైసీ జాబ్స్. సో సెకండ్ వన్ చూసుకుంటే బిఫోర్ బేసిక్ థింగ్స్ ఏం కావాలి మనకి, ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్. అట్లీస్ట్ యూ నీడ్ టు నో ఎ గుడ్ ఇంగ్లీష్, ప్రాపర్గా మాట్లాడాలి. మీరు మాట్లాడకపోయినా సరే అట్లీస్ట్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ యూ నీడ్ టు నో బేసిక్ థింగ్స్. ఆఫ్ కోర్స్ చాట్‌జీపీటీ యూజ్ చేసుకోవచ్చు మీరు టు ప్రాక్టీస్ ఆర్ టు రైట్ మెయిల్స్, టు రైట్ మెసేజెస్. అండ్ సెకండ్ ప్రాజెక్ట్స్, మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే వైసీలో మీకు మీ రెజ్యూమ్ చూసి మీ టెక్ స్టాక్ స్కిల్స్ చూసి ఎవరు తీసుకోడు. సో యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ప్రాజెక్ట్స్. అండ్ ఎందుకు ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ కూడా చెప్తాను. అండ్ మూడోది ఏంటంటే మనకు కావాల్సింది స్కిల్స్. ఎనీ టెక్ స్టాక్, ఏ టెక్ స్టాక్ అయినా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అంటే సరిపోతుంది అంటే మీరు నేర్చుకొని పెట్టుకోవాలి టు బిఫోర్ అప్లయింగ్. బేసిక్ గేట్ లాంటి ఒక గేట్ వే అనుకోండి, అది మీకు బేసిక్ స్కిల్స్ ఉండాలి ఎనీ టెక్ స్టాక్ పైన. అండ్ ఇంకోటి కోర్ నాలెడ్జ్ ఉండాలి, ఏదైనా ఒక టాపిక్ కానీ టెక్నాలజీ పైన కోర్ తెలిసి ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఏఐ టూల్స్ నాలెడ్జ్ అండ్ ఎ లాట్ ఆఫ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మీకు ఏఐ టూల్స్ పైన నాలెడ్జ్ ఉండాలి. సో మరి మాకేమన్నా వచ్చిందా, మరి మేము అప్లై చేసామంటే ఎస్ ఆఫ్ కోర్స్. సో నేను నా ప్రొఫైల్ చూపెడతాను, చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనీష్ B7 అని చెప్పేసి ఇది నా ప్రొఫైల్. సో లెట్ మీ షో యూ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకో కూడా చెప్తాను నేను. పైన జాబ్ పైన క్లిక్ చేయండి. ఎస్, మీరు చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెర్చ్ బై జాబ్ టైటిల్, టెక్ స్టాక్ అని చెప్పేసి. అండ్ కింద చూసుకుంటే కమిట్మెంట్లో మీరు మూడే ఉంటాయి, ఇంటర్న్షిప్, కాంట్రాక్ట్, ఆల్ అని చెప్పేసి ఆల్ అని పెట్టుకోవచ్చు మీరు. అండ్ రోల్ బేస్డ్ ప్రొడక్ట్ లేకపోతే ఏంటి ఇంజనీరింగ్, సేల్స్ అని పెట్టుకోవచ్చు, లైక్ ఇది ఎనీ అని పెట్టుకోవచ్చు. అండ్ కంపెనీ సైజ్ ఒకవేళ మీకు 1 to 10 పీపుల్లో అప్లై చేసుకోవాలని ఉందా, లేదా 11 to 50 పీపుల్, ఆల్మోస్ట్ 300+ పీపుల్ ఉన్నదానికైనా అని. సో
అండ్ ఇంకోటి ఇండస్ట్రీ ఏది మీకు B2Bయా, కన్జ్యూమరా, ఎడ్యుకేషనా, హెల్త్ కేరా, ఏంటి ఏ ఇండస్ట్రీలో మీరు మెయిన్ చెప్పాను కదా ఇక్కడనే ఇంతకుముందు స్కిల్స్, ఎనీ టెక్ స్టాక్ ఆర్ కోర్ నాలెడ్జ్ ఆన్ ఎనీ టాపిక్, ఎనీ ఇండస్ట్రీ, ఎనీ డొమైన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీరు లొకేషన్ ఎలా అయినా ఏం కాదు. కాబట్టి కింద మీకు కనిపిస్తున్న రిమోట్లో ఇక్కడ మీరు రిమోట్ ఓన్లీ క్లిక్ చేసుకుంటే రిమోట్ ఓన్లీ జాబ్సే ఉంటుంది. అండ్ కంపెనీ స్టేజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. CDA, Series A, గ్రోత్ స్కేల్, మీకు ఎలాంటి కంపెనీలో వర్క్ చేయాలన్నా సరే వర్క్ చేసుకోవచ్చు. అండ్ హ్యాస్ శాలరీ రేంజ్, హ్యాస్ ఈక్విటీ రేంజ్, మీకు ఎలా కావాలంటే అలా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు షోయింగ్ 10 of 127 స్టార్టప్స్, దేనికి రిమోట్ ఓన్లీలో మిగతావన్నీ ఎనీ ఆల్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒకటే మ్యాచ్ నాకు 127 స్టార్టప్సే ఉన్నాయి, అది కూడా ఇండియా నుంచి. అండ్ ఇండియా నుంచి అంటే రిమోట్గా వర్క్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు కంపెనీస్ యొక్క పోర్ట్ఫోలియో కనిపిస్తుంది, మీకు ఇక్కడ చూసుకోవచ్చు పాలసీ ఫ్లై అని చెప్పేసి. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది లొకేషన్ న్యూయార్క్, ఎంతమంది పనిచేస్తారు దీంట్లో, ఏ డొమైన్ ఇది అండ్ ఏం చేస్తుంది. ఇక్కడ మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు క్రియేటివ్ పీపుల్ని, టాలెంటెడ్ పీపుల్ని హైర్ చేసుకుంటారు. సో అందుకే వీళ్ళు నో స్పెసిఫిక్ జాబ్స్ లిస్టెడ్, యూ కెన్ స్టిల్ అప్లై అండ్ వీ విల్ లెట్ ద ఫౌండర్స్ నో. ఒకవేళ మీరు ఈ ఫైనాన్స్ డొమైన్లో కొంచెం నాలెడ్జ్ ఉండే, షార్ప్ ఉండే, యూ కెన్ డూ సంథింగ్ గుడ్, వీళ్ళకు బెనిఫిట్ అవుతుంది అనిపించినప్పుడు మీరు ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అట్లీస్ట్ మినిమం 50 ఉండాలి, మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇస్తే వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టు ఇవ్వచ్చు. ఆల్రెడీ మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది, నేను చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఆ ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత కూడా మీరు కంపెనీకి తగ్గట్టు మీరు ఎలా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చాలా అడ్వాంటేజ్ కదా, మీరు ప్రొఫైల్ ఒక ఎత్తు అవుతే ఇది ఇంకో ఎత్తు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రెస్పెక్ట్ అని చెప్పేసి, ఇక్కడ కూడా అంతే, నో స్పెసిఫిక్ జాబ్స్ లిస్టెడ్, యూ కెన్ స్టిల్ అప్లై. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నో కోడ్ జనరేటివ్ AI ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అంట, యూ కెన్ నో స్పెసిఫిక్ జాబ్స్ లిస్టెడ్, యూ కెన్ స్టిల్ అప్లై అండ్ విల్ లెట్ ద ఫౌండర్స్ నో. ఇలా అయితే మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేను అప్లై చేసుకున్నాను. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ అండ్ వాళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన పని ఏంటంటే వీక్లీ మీరు ఓన్లీ 5 జాబ్స్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు, అంతకుమించి మీరు ఎక్కువ అప్లై చేసుకోలేరు దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నా ఇన్బాక్స్ అనేది, ఇన్బాక్స్ పైన క్లిక్ చేస్తాను. అంటే ఎవరెవరు నాకు DM చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఆల్ కాన్వర్జేషన్స్ చూసుకుంటే నాకు ఏమైంది ఇక్కడ 5 days, అంటే నాకు ఇంకా 2 days తర్వాత నేను వేరే వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏదైతే ఇక్కడ అప్లై చేసి పంపానో అదంతా వాళ్ళకి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది, నా పేరు నేను ఏమేం చేశాను ఏంటి అని. సో నేను ఎలా అప్లై చేస్తాను, నాకు ఎలా వచ్చింది ఒక మెయిల్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. బట్ బిఫోర్ దట్ మీరు ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటో నేను మీ ముందే ఒక డెమో ప్రొఫైల్ క్రియేట్ చేసి చూపెడతాను, మీరు చూడండి. సింపుల్గా మీరు గూగుల్లో YC జాబ్స్ అని కొట్టండి, స్టార్టప్ జాబ్స్ ఎట్ Y కాంబినేటర్ స్టార్టప్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఫైండ్ ఎ జాబ్ పైన క్లిక్ చేయండి. మీకు యాక్సెస్ లేదు అంటే మీరు అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ టు యాక్సెస్ వర్క్ ఎట్ ఎ స్టార్టప్. సో మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ అంజుదీప్ నేమ్ తీసుకుంటున్నాను, లాస్ట్ నేమ్ వీళ్ళ. అండ్ ఈమెయిల్ కూడా అడుగుతుంది, మీరైతే మీ ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ యూజర్ నేమ్ అడుగుతుంది. అండ్ పాస్వర్డ్ ఇట్స్ అప్ టు యూ. సో మీరు చూసుకోవచ్చు సైన్ అప్, మీరు చూసుకోవచ్చు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న 6 థింగ్స్ ఉన్నాయి కదా, ఈ 6 థింగ్స్ని మీరు చాలా క్లియర్గా పెట్టుకోవాలి మీరు. సో ఈ డీటెయిల్స్ అనేది మనం చాలా క్లారిటీగా పెట్టాలి. సో ఆల్మోస్ట్ కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ అయిపోయాయి. ఇక్కడ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అడుగుతుంది. సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో మీరైతే ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ చేసుకోవాలి. సో మీరు చూసుకున్నారు కదా, ఇప్పుడు చాలా మందికి లింక్డ్ఇన్ ఉండదు. మన మెయిన్గా స్పెసిఫిక్గా మన ఇండియన్స్కి చూసుకుంటే చాలా మందికి ఈ లింక్డ్ఇన్ అనేది ఉండదు, బట్ వీళ్ళు మ్యాండేటరీ చేశారు. సో మీరైనా సరే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. చాలా మందికి ఇష్టం ఉండదు, సో బట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చేసుకోండి. ఎందుకంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇప్పుడు ఆన్లైన్లో ప్రొఫైల్స్ ఎవరికి ఉంటాయి, మెయిన్గా సంథింగ్ వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకు ఉంటుంది. సో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీడు పలానా చేసిండు, సో పలానా చేసింది కాబట్టి వీడు ప్రొఫైల్ చేసుకుంటూ వీనికి తెలుసు, నాలెడ్జ్ ఉంది వీనికి కరెంట్ జనరేషన్ పైన అని చెప్పేసి ఉంటుంది. సో మీరు కంపల్సరీ ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తే చేసుకుంటున్నారు, కానీ ఒకళ్ళు మీకు లేదనుకోండి, టు బి ఆనెస్ట్ మాట్లాడాలంటే బీటెక్ థర్డ్ ఇయర్ వస్తే కానీ మనకు లింక్డ్ఇన్ ఉండదు. అండ్ బీటెక్ థర్డ్ ఇయర్ లింక్డ్ఇన్ వచ్చిన అకౌంట్ వచ్చిన 3 to 4 monthsకి 3 years ఆఫ్ స్కిల్స్ అన్నీ పడిపోతాయి మనకి. సో ఒక సామెత ఉంటుంది కదా, మనం తినడం కోసం బతుకుతామా, బతకడం కోసం తింటామా అని చెప్పేసి, సేమ్ అదే విధంగా మీకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి లింక్డ్ఇన్ చేసుకోండి. లింక్డ్ఇన్ చేసుకొని స్కిల్స్ నేను చూపెట్టుకోకండి. సో ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ అంజుదీప్ చూడండి, ఇతను వైబ్ స్కూల్ స్టార్ట్ చేశాడు, అండ్ స్నాప్ క్యాప్షన్ స్టార్ట్ చేశాడు, అండ్ పర్సనల్గా చాలా థింగ్స్ చేశాడు. సో అతను పర్సనల్ బ్రాండింగ్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు పెట్టుకోండి, బాగానే ఉంటుంది. సో లింక్ని కాపీ చేసుకోండి.
కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వండి, ఎందుకంటే లింక్ని చూస్తారు వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ యూఎస్ఏ కెనడా అంటుంది, మీరు ఇక్కడ ఇండియా అని ఇవ్వచ్చు. ఇండియాని ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీ నెంబర్ ఇవ్వచ్చు. అంజు 93923. సో వీళ్ళు మీ నెంబర్ కూడా అడుగుతారు, మీ నెంబర్ కూడా ఇవ్వండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాట్ ఈజ్ యువర్ జాబ్ సెర్చ్ స్టేటస్ అని. ఐఎమ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని పెట్టండి. ఆర్ ఎల్స్ ఐఎమ్ ఓపెన్ టు న్యూ ఆపర్చునిటీస్ అని పెట్టండి. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, నాట్ రెడీ టు మీట్ ఫౌండర్స్ ఎట్, హైడ్ మై ప్రొఫైల్. ఓకే, మధ్యలో పెట్టుకోండి న్యూ ఆపర్చునిటీస్ కోసం అని చెప్పేసి. అండ్ హ్యావ్ యూ వర్క్డ్ ఎట్ వైసీ కంపెనీ, నో అని పెట్టండి. అండ్ ఆర్ దేర్ వైసీ కంపెనీస్ యూ వాంట్ టు బీ హిడెన్ ఫ్రమ్, అంటే నా కంపెనీస్ నుంచి మీ ప్రొఫైల్ని హైడ్ చేయాలని అడుగుతుంది. సింపుల్గా ఇలానే వదిలేసేయండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్ అడుగుతుంది. సో వాట్ సిటీ డూ యూ లివ్ ఇన్, హైదరాబాద్ అని కొట్టగానే తెలంగాణ ఇండియా అని ఉంటుంది, దానిపైన కొట్టండి. ఆర్ యూ లీగలీ అథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, నో అని కొట్టండి. అంటే మీకు ఇలా ఉంటే మీరు ఎస్ అని పెట్టుకోండి. మీకు ఏమైనా వీసాస్ కానీ మీరు వర్క్ చేయొచ్చు వెళ్ళొచ్చు అనుకుంటే ఎస్ పెట్టుకోండి. డూ యూ రిక్వైర్ వీసా స్పాన్సర్షిప్ టు వర్క్ లీగలీ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ నౌ ఆర్ ఇన్ ఫ్యూచర్, మీకు ఇప్పుడైనా లేదా ఫ్యూచర్లో మీకు ఏమన్నా వీసా స్పాన్సర్షిప్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని పెట్టుకోండి మీరు. తర్వాత ఆర్ యూ ఓపెన్ టు వర్క్ రిమోట్లీ, ఐఎమ్ ఓపెన్ టు వర్కింగ్ రిమోట్లీ అని పెట్టేసుకోండి, ఎందుకంటే ఈ రెండు మనకి అవసరం లేదు. ఐ ఓన్లీ వాంట్ టు వర్క్ రిమోట్లీ అని మీ ఇష్టం, అది మీరు ఓన్లీ రిమోట్గా వర్క్ చేస్తా ఇక్కడ నుంచి అని చేసుకోవచ్చు. ఐఎమ్ ఓపెన్ టు వర్కింగ్ రిమోట్లీ అని పెట్టుకుంటే వర్క్ సరిపోతుంది, ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఓన్లీ రిమోట్ చేస్తా అనేదాన్ని సెకండ్ ఆప్షన్, నేను రిమోట్ చేస్తాను అనేదాన్ని ఫస్ట్ ఆప్షన్. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు రీలోకేట్, ఎస్ అని కొట్టండి. ఇక్కడ ఎస్ అని కొట్టినప్పుడు మీరు ఎక్కడ రీలోకేట్ అవుతారు ఏంటని అడుగుతుంది, సో నో అని పెట్టేసుకోండి. ఆ డీటెయిల్స్ ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు జాబ్ అప్లై చేసుకోవాలి, ఎక్కడ వస్తే కూడా తెలియదు కదా. ఇక్కడ మీకు అడుగుతుంది అంతా. సో ఇక్కడ నేనైతే తనకి ప్రొడక్ట్ పెడతాను, హీస్ గుడ్ ఎట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అని, కాబట్టి మీరు ఒకవేళ ఇంజనీరింగ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఏదైనా ఒకటి మీకు తగ్గింది ఇక్కడ, మీకు తగిన డొమైన్ ఇక్కడ ఉంటుంది, సో చూసి పెట్టుకోండి. ఒకవేళ ఈ డొమైన్లో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, ఒక ప్రొఫైల్ చేసుకోమని చెప్పండి. ఆర్ యూ ఏ ఫుల్ టైమ్ స్టూడెంట్ ఎట్ ఏ స్కూల్ ఆర్ బూట్ క్యాంప్ అని పెట్టండి, నో అని పెట్టండి. వాట్ జాబ్ టైప్స్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఫుల్ టైమ్ అని పెట్టుకోండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్ట్ డూ యూ హ్యావ్, ఎందుకంటే ఇన్ ప్రొడక్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రొడక్ట్ మేనేజింగ్ పెట్టాం కాబట్టి, సో ఇతనికి 3 years కాబట్టి 3 అని పెట్టాను. సో ఇక్కడ చూసుకోవచ్చు హౌ డూ యూ వాంట్ టు పాపులేట్ యువర్ వర్క్ హిస్టరీ, అప్లోడ్ ఫ్రమ్ లింక్డ్ఇన్, అప్లోడ్ ఏ రెజ్యూమే. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్లోడ్ ఫ్రమ్ లింక్డ్ఇన్ అని పెట్టవచ్చు, లేదా అప్లోడ్ ఏ రెజ్యూమే అని కూడా అడుగుతుంది. సో మీరు రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరైతే చేసేసుకోవచ్చు. సో లింక్డ్ఇన్ అయితే ఇక్కడికి వెళ్ళి ఇలా చేసుకోండి, సేవ్ యాస్ పీడిఎఫ్ అని ఉంది. అప్లోడ్ ఏ రెజ్యూమ్ అయితే మీరు డైరెక్ట్ మీ పీసీ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కంపల్సరీ ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు గిటబ్ అనేది మెయిన్, ఎందుకంటే గిటబ్ మీరు ఇప్పుడు వైసీలో మ్యాక్సిమం టెక్వే ఉంటాయి, అందులో ఒకవేళ ఫౌండర్స్ తీసుకున్నామన్నా లేకపోతే ఒక టీమ్ని బ్యాక్ చేద్దామన్నా అందులో అట్లీస్ట్ ఒక్క పర్సన్ కైనా టెక్నాలజీ ఉండాలని చెప్పేసి అని అడుగుతారు. అండ్ మీరు ఇలా చూసుకుంటే అంజిదీప్ ది గిటబ్ ప్రొఫైల్ తీసుకుంటే హీస్ బీన్ యాక్టివ్, అంటే మరీ టూ మచ్ అని కాకపోయినా సరే హీస్ యాక్టివ్. ఇక్కడ చూసుకోవచ్చు కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నాడు, అంటే ఏదో ఒక ఎడిట్ చేస్తున్నాడు అతను కోడ్ ఫైల్స్లో, ఈ ప్రాజెక్ట్స్లో అతను. సో మీరు కంపల్సరీ గిటబ్ అనేది చేసుకొని పెట్టుకోండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఒక గిటబ్ ప్రొఫైల్ మంచిగా మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పైథాన్ డెవలపర్ అనుకోండి, పైథాన్ నేర్చుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు, ఆ స్కిల్కి దగ్గర నేర్చుకొని ఒక ప్రొఫైల్ చేసుకొని మీరు ఒక రెజ్యూమ్ చేసుకొని ఒక ప్రొఫైల్ చేసుకొని మంచిగా అన్ని పెట్టుకోండి. గిటబ్ ఒకటి, లింక్డ్ఇన్. ఒకవేళ గిటబ్ లింక్డ్ఇన్ కూడా ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోతే జస్ట్ కామెంట్ చేయండి, దానిపైన కూడా ఒక ప్రాపర్ వీడియో చేస్తాము. సో మీరైతే రెజ్యూమే అప్లోడ్ చేసుకోండి. సో అప్లోడ్ రెజ్యూమ్ పైన క్లిక్ చేసి రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసుకోండి. లింక్డ్ఇన్ వద్దు, ఎందుకంటే రెజ్యూమే ఈజ్ ద బెస్ట్. అండ్ తర్వాత లాస్ట్ వన్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్, ఇది కొంచెం పెద్ద టాస్క్ ఉంటుంది, సో బట్ టైం తీసుకొని చేయాల్సి ఉంటుంది మీరు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాలి, ఇట్లా అని చూపెడతాను. సో మీరైతే అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మెయిన్గా మేము కోర్ టెక్ స్కిల్స్ పక్కన పెడితే, ఎందుకంటే ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ మేనేజర్ కావచ్చు, ఏదైనా
సో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్కి నేను పెట్టాను కాబట్టి సో మెయిన్గా ప్రాజెక్ట్స్ చూపెట్టాలి ఇక్కడ మీరు ప్రొడక్ట్ మేనేజ్మెంట్కి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిజైనర్గా పెడితే మీరు డిజైన్స్కి సంబంధించింది, ఆర్ఎల్స్ మీరు ఒకవేళ ఇంజనీర్గా పెడితే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ రోల్స్కి తగ్గట్టు మీరు ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటి మెయిన్గా ఇతను మొత్తం ఇతనే డెవలప్ చేశాడు, ఇతనే ఎండ్ టు ఎండ్ చేశాడు కాబట్టి నేనేం చేశాను స్నాప్ క్యాప్షన్స్కి అంటే ఫస్ట్ మీకు అడుగుతుంది ఇక్కడ యాడ్ అనదర్ కొడితే ఇక్కడ చూసుకోవచ్చు ఎంప్లాయర్ నేమ్ అంటే మీరు ఏం బిల్డ్ చేశారు, ఆ బిల్డ్ చేసిన దాని కంపెనీ నేమ్ ఏంటి, కంపెనీ లేకపోయినా సరే నేమ్ ఇవ్వండి, అంత మ్యాండేటరీ కాదు. అండ్ కొత్త క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు వ్యాలిడే కాదా అని ప్రొడక్ట్ ఉంటే. అండ్ టైటిల్ మీరు ఏం చేశారు అండ్ లొకేషన్ ఏంటి అని చెప్పేసి. సో ఇక మీరు చూసుకోవచ్చు డెమో snapcaptions.co ఇది ఎంప్లాయర్ నేమ్, అతను బిల్డ్ చేసిన టూల్ అందులో పనిచేసింది హైదరాబాద్ తెలంగాణ. కింద చూసుకుంటే ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ హియర్ అంటే అతను దీంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి డైరెక్ట్ అది అప్ టు అప్డేట్ వరకు తీసేసుకుంటుంది. అండ్ సమ్మర్ అనేది ఆప్షనల్, అది మీరు పెడతా అంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు. అండ్ కింద చూసుకుంటే కనెక్ట్ క్రియేటర్ డాట్ ఎక్స్వైజెడ్ అని కంటెంట్ క్రియేటర్స్ కోసం ఒకటి బిల్డ్ చేసాడు ఇతను, మనీ ఎంత ఛార్జ్ అయ్యాలి ఏంటని ఆ మంత్స్ ఏంటి డేట్స్ ఏంటి పెట్టాలి. దాని కింద ఎంసెట్ జీపీటీ అది ఎప్పుడు బిల్డ్ చేసాడు ఏంటి, దాని కింద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పెట్టుకొని చేసుకోవాలి. అండ్ మంత్ ఇది నవంబర్ టు మే. సో ఇలా మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత కెరీర్లో అంటే మీరు ఏం కెరీర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వాట్ సైజ్ కంపెనీ వుడ్ యూ లైక్ టు వర్క్ ఎట్ అంటే ఎలాంటి సైజ్ కంపెనీలో మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే 1 to 10 పీపుల్ ఉన్నదాన్ని సీడ్ అంటారు, 11 to 50 పీపుల్ ఉన్నదాన్ని స్మాల్ అంటారు, 51 to 300 పీపుల్ ఉన్నదాన్ని మీడియం అంటారు, 301 ప్లస్ పీపుల్ ఉన్నదాన్ని లార్జ్ అంటారు. సో ఇక్కడైతే ప్రిఫర్డ్ ఈ రెండు పెట్టుకొని నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టుకోవచ్చు లేదా ఓకే అనే పెట్టుకోవచ్చు. హౌ మచ్ డు యూ వాల్యూ ఈక్విటీ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఓవరాల్ కంపెన్సేషన్ ప్యాకేజ్ దట్ ఇన్క్లూడ్స్ ఏ మార్కెట్ శాలరీ అంటే మీరు ఎంతవరకు డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు ఆప్షన్స్ మీకు అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్ట్అప్ ఈక్విటీ, ఐ వుడ్ ప్రిఫర్ ఏ క్యాష్ హెవీ ప్యాకేజెస్ అంటే నేను ఓన్లీ పని చేస్తాను నాకు జీతం ఇవ్వండి అని అడుగుతున్నారా. అండ్ సెకండ్ వన్ ఐ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ సమ్ ఈక్విటీ అట్ ఏ ప్రామిసింగ్ కంపెనీ, ఈక్విటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ మీరైతే మద్దతు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఈక్విటీ వస్తున్నప్పుడు కష్టం పని చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు తీసుకోవడానికి ఒక మంచి పాజిటివ్ సైన్ లాగా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే డూ యూ హ్యావ్ ఏ మినిమం శాలరీ రిక్వైర్మెంట్ అంటే శాలరీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా, మీరు ఇన్ కేస్ ప్రీవియస్గా వర్క్ చేస్తే దానికి తగ్గట్టు మీరు అడుగుదాం అనుకుంటే అడగొచ్చు. ఆర్ఎల్స్ ఆప్షన్స్ చూసుకుంటే ఎస్ ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ శాలరీస్ ఎట్ ఆర్ అబోవ్ మై మినిమం, ఇది సెలెక్ట్ చేసుకుంటే కింద అడుగుతుంది ఎట్ ఆర్ అబోవ్ మై మినిమం అంటే మీరు ఎంత. అండ్ ఐ హ్యావ్ మినిమమ్ ఇన్ మైండ్ బట్ వుడ్ కన్సిడర్ ఆఫర్స్ బిలో ఇట్ ఫర్ ది రైట్ కంపెనీ, ఇది అనేది తీసుకోవచ్చు. ఐఎమ్ ఫ్లెక్సిబుల్ ఆర్ నాట్ షూర్ వాట్ మై రిక్వైర్మెంట్స్ ఆర్ ఎట్, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఎందుకు మీకు మీరు ఒక ట్యాగ్ చేసుకోవడం ఎందుకు, లైక్ మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ట్యాగ్ చేసుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు లేదా యూనో హూ నోస్. అండ్ ఇక్కడ మెయిన్ మనకి ఇది ఏదైతే ఉందో ఈ 3 క్వశ్చన్స్ అనేది చాలా మ్యాండేటరీగా పెట్టాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ షార్ట్ ఫ్రేజ్ అంటే ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. అంటే ఐఎమ్ ఏ సేల్స్ పర్సన్ అంటే నీకు సేల్స్ పర్సన్ నేను ఒక స్టార్టప్లో పనిచేసి 0 నుంచి నేను 100 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ చేశాను నా సేల్స్ యొక్క టెక్నిక్స్ తోటి, లేదా నా యొక్క టెక్నికల్ నాలెడ్జ్ తోటి నేను చాలా బగ్స్ తీశాను హ్యాకర్ని అదని. అంటే మీరు ఏం చేస్తారో మిమ్మల్ని డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ టీం ఉంటే ఐఎమ్ ఏ బౌలర్, నేను డెత్ ఓవర్స్లో గట్టిగా బౌలింగ్ చేస్తాను, స్కోర్స్ రాకుండా చేస్తాను అదని ఇలా మీ గురించి మీరు చెప్పుకోవాలి. సో ఒకవేళ మీకు ఏం తెలియదు బ్రో అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ యూస్ ChatGPT దెన్ కాపీ దిస్ అండ్ ఓపెన్ ChatGPTని ఓపెన్ చేసుకోండి టు ఫ్రేమ్ ఏ గుడ్ క్వశ్చన్. సో ఇలా ఇచ్చింది. సో నేనేం చేశానంటే స్నాప్ క్యాప్షన్స్ ఐ హ్యావ్ బీన్ ఏ టెక్నికల్ ఆఫీసర్ వేర్ వి shipped soft videos to companies
అంటే ఇతను స్నాప్ క్యాప్షన్స్ కోసం వర్క్ చేశాడు, వేర్ హీ షిప్డ్. అంటే అతను బిల్డ్ చేసిన టూల్కి హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అనేవి మల్టీ మిలియనర్ కంపెనీస్ యూజ్ చేశాయి. అండ్ ఎస్ అఫ్ కోర్స్ స్నాప్ క్యాప్షన్స్ త్రూ మేము చాలా కంపెనీస్కి ఇన్హౌస్గా మా టూల్ అయితే ఇచ్చాము. సో వాట్ ఈస్ స్నాప్ క్యాప్షన్ అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇట్లా సో ఇక మీరు చూసుకోవచ్చు, టెక్నికల్ ఆఫీసర్ who built Snap Captions and AI video captioning system powering multilingual content for $1 million media companies. AI engineer behind Snap Captions shipped 100+ multilingual videos for multi-million dollar brands across India and abroad. Built Snap Captions, an AI tool that turns 3 hours of captioning into 3 minutes, powering creators and enterprises in 20+ languages. So మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకోండి, అంటే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు బాగా డిఫైన్ చేసుకోండి, మీకంటే బాగా ఎవరికి తెలియదు. సో మీరే డిఫైన్ చేసుకోండి. అండ్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఇన్ ద నెక్స్ట్ రోల్, వాట్ వుడ్ యూ లైక్ టు అవాయిడ్ అంటే ఇలా అడుగుతుంది, వాట్ వుడ్ యూ లైక్ టు అవాయిడ్ అని చెప్పేసి. సో సారీ ఫర్ యూజింగ్ ChatGPT, అంటే మీకు తెలియాలని చెప్తున్నాను, బట్ డౌన్ ద లైన్ మీరు కూర్చున్నప్పుడు క్లారిటీగా కూర్చొని ఆన్సర్స్ పెట్టుకోండి. ఇక నేను ఏమన్నానంటే, నాకు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ అయితే చాలా బాగుంటుంది, అది కూడా ఓన్లీ AI స్పెసిఫిక్ ప్రొడక్ట్స్కి. అండ్ అదేవిధంగా వేరే రోల్స్ ఏమైనా ఫిట్ అవుతే దానికి చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి అడిగాను. సో దాన్ని ఎన్హాన్స్ చేసిన ChatGPT. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ వేర్ ఐ కెన్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ AI driven ప్రొడక్ట్స్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు మార్కెట్ అండ్ వర్క్ closely with cross-functional teams and so. I would like to avoid environments with rigid hierarchies or స్లో డెసిషన్ మేకింగ్. GPT ఇచ్చింది, ఒకసారి చూసుకొని చేసుకోండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి లైక్ ఐఎమ్ జస్ట్ కాపీ పేస్టింగ్ మీకోసం చెప్పడానికి. బట్ ఈ 3 క్వశ్చన్స్ అని డిఫైన్ చేస్తే మనల్ని ఆప్షనల్లీ డిస్క్రైబ్ ద ప్రాజెక్ట్ దట్ యూ వర్క్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్. అంటే మీరు చెప్పాను కదండి స్టార్టింగ్లో, ఇక్కడ ఏం చెప్పాను నేను ఇక్కడ మీకు, ప్రాజెక్ట్స్. ఎందుకు ప్రాజెక్ట్స్ ముఖ్యం ఇప్పుడు అర్థమైందా మీకు? సో అది సో నేనైతే 2 ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను ఇక్కడ. ఏంటి, ఒకటి కనెక్ట్ క్రియేటర్స్ అని చెప్పేసి ఆ టూల్ మీరు వెళ్ళి విజిట్ అవ్వండి. లెట్ మీ షో యూ. ఇది ఆ టూల్ అతను బిల్డ్ చేసింది, connectcreator.xyz అని చెప్పేసి. ఇందులో ఏంటంటే మీరు అక్యూరేట్ చెప్తుంది, అంటే ఒక పేజ్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎంత ఛార్జ్ చేయొచ్చు వాళ్ళు అనేది క్లారిటీ ఎగ్జాక్ట్గా చెప్తుంది. అంటే ఎక్కువ చెప్పదు, తక్కువ చెప్పదు, మీరు ఎంత ఛార్జ్ చేయాలి అంతే చెప్తుంది. సో నేను లూమియా వాళ్ళు కానీ చాలామంది ఇదే యూజ్ చేస్తారు. సో బెటర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ వెళ్ళి విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. అండ్ అక్యురేట్ ఇచ్చింది ఆన్సర్, అది దట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఇంకోటి ఏం అడిగానంటే నేను ఎన్హాన్స్ చేయమని, ఒకటి ChatGPT అంట స్నాప్ క్యాప్షన్స్. ఏంటంటే టైం సేవ్ చేసాం, ఒక కంపెనీ టైం సేవ్ చేసాం, మా టైం సేవ్ చేసుకున్నాం. అంటే మేము ఒక కంపెనీకి వీడియోస్ షిప్ చేయాలి, క్యాప్షన్స్కి 3 hours 2 hours టైం పడుతుంది. మేము దాని టైంకి అంటే మేము తక్కువ మినిట్స్లో షిప్ చేయడం వల్ల మాకు ఎక్కువ వీడియోస్ ఇచ్చారు. అంటే వాళ్ళ టైం సేవ్ అయింది ఎక్కువ వీడియోస్ ఇచ్చి, అండ్ మేము ఎక్కువ వీడియోస్ని షిప్ చేయడం వల్ల మాకు టైం సేవ్ అయింది. దీస్ ఆర్ ద 2 ప్రాజెక్ట్స్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ అని చెప్పేసి నేను పెట్టాను. అండ్ తర్వాత ఫినిష్ పైన క్లిక్ చేయండి అండ్ చూసుకోవచ్చు అయిపోయింది, మనకు అన్నీ వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు బెంగళూరు కర్ణాటక, చూసారా 1.5 M అంటే 15 లక్షల నుంచి 15 లక్షల నుండి 3,30,000 లక్షల వరకు, అంటే 3 million INR అంటే 1 million INR అంటే 10 lakhs. సో 30 lakhs వరకు పే చేస్తారు. దేనికి, డేటా ఇంజనీర్కి, ప్రాంప్ట్ AI ఇంజనీర్కి. సో
ఇంజనీర్స్కి అయితే చాలా మంచి రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా QA ఇంజనీర్ అని, ఈ రోల్కి మేము అప్లై చేసాము. దీనికి మాకు రిప్లై వచ్చింది, ఏంటి అని చూపెడతాను. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ అని ఉంటుంది కదా, వ్యూ జాబ్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూపెడుతుంది రిమోటా కాదా అని అండ్ ఫుల్ టైమా కాదా అని. ఇక్కడ చూసుకోవచ్చు న్యూ గ్రాడ్స్ ఓకే, అంటే కొత్తగా పాస్ అవుట్ అయిన వాళ్ళు ఓకే అని చెప్పేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే మీకు ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ సేవ్ చేసుకుంటే ఇక్కడ సేవ్లో చూపెడుతుంది మీకు ఇక్కడ జాబ్స్ అనేవి ఏం సేవ్ అయ్యాయని. అయ్యో సేవ్లో చూపెడతలేదు, ఓకే మేబీ నాట్ అప్డేటెడ్ ఐ గెస్. సో సేవ్లో చూపెడుతుంది మీకు ఇక్కడ. అండ్ అబౌట్ వెక్టార్ షిఫ్ట్, ఈ కంపెనీ ఏం చేస్తుంది ఏంటని, అబౌట్ ద రోల్ ఏంటని చెప్పేసి అడిగారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు కింద ఇంకా 3 రోల్స్ ఉన్నాయి. ఈ జాబ్కి తగ్గట్టు రోల్స్ ఏంటి అంటే ఎంత పే చేస్తున్నారు, $20,000 నుంచి $35,000 బ్యాక్ ఎండ్ ఇంజనీర్కి, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్కి $15,000 నుంచి $30,000 అండ్ QA ఇంజనీర్కి $10,000 నుంచి $20,000. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం పెట్టాడు ఇతను QA ఇంజనీర్కి, ఓకే డైరెక్ట్ పెట్టాడు, ఓకే నో స్పెసిఫిక్ జాబ్స్ లిస్టెడ్. ఇలా పెట్టుంటే మీరు అప్లై చేసేసుకోండి. మీ ప్రొఫైల్ మీ ప్రాజెక్ట్ తగ్గట్టు వాళ్ళు మిమ్మల్ని మౌల్డ్ చేసుకొని తీసుకున్న ఆశ్చర్యం లేదు మనకి. సో ఇప్పుడు మీకు ప్రొఫైల్ క్రియేషన్ అయిపోయింది, ఎలా అప్లై చేయాలో అయిపోయింది కదా. సో అప్లై చేయడం ఈజ్ అప్లై చేయడం చాలా సింపుల్. ఇక్కడ అప్లై చేసే కాడ ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, అదేందో నేను చూపెడతాను లైవ్గా మీకు. సో నా ప్రొఫైల్ ఎక్కడ ఉంది, ఎస్. సో ఇక్కడ ఇది నా ఇన్బాక్స్, ఇది మీరు చూసుకోవచ్చు. ఇది నాకు ఫస్ట్ వచ్చిన మెయిల్ ఇది. ఇది ఫస్ట్ వచ్చింది నాకు ఎప్పుడు వచ్చింది, October 7th వచ్చింది. అండ్ నేను అప్లై చేసింది October 7th అదే రోజు. వై కాంబినేటర్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హాయ్ బొమ్మకంటి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ వెక్టార్ షిఫ్ట్ YC-S23 అంటే 23లో ఫోన్ చేశారు వాళ్ళు. ఐ ఫౌండ్ యువర్ ప్రొఫైల్ ఆన్ ది వై కాంబినేటర్ హైరింగ్ ప్లాట్ఫామ్ అండ్ వాజ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ బ్యాక్గ్రౌండ్. I am one of the co-founder of Vector Shift. We have an ambitious product roadmap solving a big problem. We want to be an end-to-end horizontal solution to bring generative AI to non-technical users. అంటే నాన్ టెక్నికల్ యూజర్స్కి ఏఐని ఎక్కువ, అంటే ఇప్పుడు N8 మీ అందరికి తెలుసు, N8 అనేది నాన్ టెక్నికల్ యూజర్స్కి. టెక్నికల్ యూజర్స్కి కోడింగ్ వచ్చిన వాళ్ళు కాకుండా నాన్ టెక్నికల్ యూజర్స్ కూడా విత్ కోడ్ ఏదైతే చేస్తారో అది వాళ్ళు నేర్చుకుంటారు. జస్ట్ లైక్ N8 ఇది కూడా వన్ ఆఫ్ ద టూల్. సో వీళ్ళు అడిగారు, we currently are a team of 25 and looking to rapidly expand the team as customer demand has far surpassed our expectations what we can keep up with. ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకుంటే టెక్నికల్ టేక్ హోమ్ అసెస్మెంట్ అండ్ బిహేవియరల్ ఇంటర్వ్యూ విత్ ఆల్బర్ట్ కోఫౌండర్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ విత్ ఆల్బర్ట్ కోఫౌండర్. అండ్ నాకు ఇచ్చిన స్టెప్ 1 ఏంటంటే అసెస్మెంట్, ప్లీజ్ ఫాలో ది బిలో క్లోజ్లీ, అప్లికేషన్స్ ద డీవియేట్ ఫ్రమ్ ది బిలో విల్ బి డిస్క్వాలిఫైడ్. అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు చాలా ఫస్ట్లో చూసినప్పుడు. ఏంటంటే అప్లికేషన్స్ ద డీవియేట్స్ ఫ్రమ్ ద బిలో విల్ బి డిస్క్వాలిఫైడ్ అంటే కింద వీళ్ళు చెప్పింది ఒక్క పదం ఫుల్ స్టాప్ తప్పుపోయినా సరే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. సో నాకు ఇచ్చింది చాలా ఈజీ జాబ్ ఇది. టెక్నికల్ అసెస్మెంట్ ఏంటంటే యువర్ జాబ్ ఈస్ టు మేక్ ఏ ఫ్రీ అకౌంట్ ఆన్ అవర్ ప్రొడక్ట్ అప్లికేషన్ వెక్టార్ షిఫ్ట్ అండ్ ఫైండ్ అట్లీస్ట్ 3 bugs. You are to write a document PDF explaining the bugs. Additionally, we ask that you submit a screen recording walking through the bugs in the platform and what ది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఈస్. చూసారు కదా, ఈ ఇంగ్లీష్ అనేది చదివేటప్పుడు బాగానే ఉంటుంది, చూసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ చదివేటప్పుడు మనకి మైండ్లో ప్రాసెస్ అయ్యి అర్థం కావడానికి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇంకా వేరే విధంగా రాయచారా బాబు అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లింక్ టు సబ్మిషన్, అండ్ ఇక్కడ సబ్మిషన్ లింక్ అడిగాడు. సో సబ్మిషన్ లింక్లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ప్లీజ్ సబ్మిట్ యువర్ రిటర్న్ అప్. So your write up as PDF file, name your file using this format, first name last name technical assessment ఇది PDF కి, అండ్ స్క్రీన్ రికార్డింగ్ కి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్క్రీన్ రికార్డింగ్ కి. సో ఇవన్నీ అడిగారు ఇక్కడ, ఆల్మోస్ట్ సబ్మిట్ చేసేసాను నేను ఇక్కడ. సో ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్. ఇది సబ్మిట్ చేసేటప్పుడు నేమ్, ఈమెయిల్, నెంబర్ ఆఫ్ GB ర్యామ్ ఇది ఏంటి, అండ్ అప్రోచ్ చేయమంటున్నాడు PDF, అండ్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్, ఇక్కడ రెజ్యూమే, అండ్ ఇక్కడ ఎప్పుడు జాయిన్ అవుతారు ఇమీడియట్లీ, అండ్ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అటెండెడ్, అండ్ ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయారు అది. సో ఇది వాళ్ళు ఇచ్చింది. సో ఇది వాళ్ళ ప్లాట్ఫామ్. సో ఆల్మోస్ట్ ఒక 6. ఇంకోటి మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏమైనా అసెస్మెంట్ ఇచ్చినప్పుడు విత్ ఇన్ 2 days 48 hours లోనే మీరు చేసేయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు ఇది వచ్చింది ఎప్పుడు October 7th, ఈరోజు డేటు October 12th. సో October 12th రోజు నేను అప్లోడ్ చేశాను. సో 7th to 12th ఆల్మోస్ట్ 5 days ఉంది. 5 daysలో నాకు 6 bugs కనుక్కుంటే 6 bugsలో 2 bugs ఆల్రెడీ వాళ్ళు సాల్వ్ చేశారు, మొత్తం UIతో సహా చేంజ్ చేశారు. సో 4 bugs తోటి నేను అప్లోడ్ చేశాను. సో అది సంగతి. సో మీకు ఒకవేళ వచ్చి బ్రదర్ నాకు ఇలా హెల్ప్ కావాలి, ఎలా అసైన్మెంట్ చేయాలంటే యూ కెన్ జస్ట్ జాయిన్ వైబ్ స్కూల్ కానీ లూమియాలో ఎవరైనా ఒక DM చేసినా సరే విల్ బి గెట్ ఇన్ టచ్ విత్ యూ. అండ్ ఇది ఓవరాల్గా మాకు వచ్చింది చేసింది. సో
వీ హ్యావ్ టు సీ. నేనైతే అప్లై చేశాను. సో ఈరోజు లాస్ట్ డేట్ నాకు సండే నైట్ 11:59 ఐ గెస్ ఆ టైంకి. సో ఇలా అయితే మీరు వైసీకి సక్సెస్ఫుల్గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అండ్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునేటప్పుడు అప్లై పైన క్లిక్ చేసినప్పుడు ఏమని ఎంటర్ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, దీనికి ఇచ్చాను, వీళ్ళేం రిప్లై రాలేదు, ఇక్కడ ఏం రిప్లై రాలేదు, ఇక్కడ ఏం రిప్లై రాలేదు, ఇక్కడ ఏం రిప్లై రాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ ఇచ్చాను. ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నీ పేరు ఉండాలి. నీ పేరు ఉంటుంది, హాయ్ మై నేమ్ ఇస్ బొమ్మకంటి మనీష్. ఫస్ట్ మీ నేమ్ ఉండాలి. తర్వాత మీరు ఎవరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఐఎమ్ an AIDS student. I'm an AIDS data science graduate and product manager who builds products that save time and automate manual work. ఓకేనా, ఇది నా గురించి మొత్తం. అండ్ సెకండ్ లైన్ ఏంటి, డైరెక్ట్ నా ప్రొడక్ట్ నేమ్ ఏంటి, నా ప్రొడక్ట్ ఇచ్చే సర్వీస్ ఏంటి, నా ప్రొడక్ట్ ఇచ్చిన సర్వీస్ తోటి అవుట్పుట్ ఏంటి. అంటే స్నాప్ క్యాప్షన్ ఇస్ ద టూల్ నేమ్ అండ్ టూల్ సర్వీస్ ఏంటి, AI టూల్ దట్ జనరేట్స్ బైలింగ్వల్ క్యాప్షన్స్ ఫర్ వీడియోస్. అండ్ అవుట్పుట్ ఏంటి, సేవింగ్ టూల్ ఏంటి, సేవింగ్ ఒకటి టూల్ నేమ్ ఫస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత టూల్ యొక్క సర్వీస్ ఏంటి, టూల్ నేమ్ స్నాప్ క్యాప్షన్స్. AI సర్వీస్ ఏంటి, AI టూల్ దట్ జనరేట్స్ బైలింగ్వల్ క్యాప్షన్స్ ఫర్ వీడియోస్, సేవింగ్ 90% ఆఫ్ వీడియో ఎడిటింగ్ టైమ్ ఫర్ మీడియా టీమ్స్. And output ఏంటి, we shipped hundreds of videos generated using our AI tool to lead tech and media companies, improving their production speed and content accessibility. And ఇంకోటి ఏంటి, ranking counseling platform, AI driven web app that helps Telangana students find best colleges in minutes instead of 7+ dates. I love building practical AI products that make life simpler and more efficient. ఒకటి స్టార్ట్ విత్ యర్ నేమ్ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చదువుకున్నారు ఏంటి. అండ్ తర్వాత డైరెక్ట్ మీ ప్రాజెక్ట్స్ కూడా ఎలా చెప్పాలంటే మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రొడక్ట్ యూ హ్యావ్ బిల్ట్, యువర్ ప్రొడక్ట్ నేమ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ కాల్ అండ్ వాట్ ద సర్వీస్ యువర్ ప్రొడక్ట్ ఈస్ గోయింగ్ టు డూ. అండ్ సెకండ్ లైన్లో మీరు పెట్టేసేయచ్చు డైరెక్ట్ వాట్ డస్ యువర్ ప్రొడక్ట్ డిడ్, ఏం అవుట్పుట్ వచ్చింది, యూజ్ అయిందా లేదా. ఎందుకంటే దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ పీపుల్ who are going to colleges, బట్ ఎంతమందికి అవుట్పుట్స్ వస్తున్నాయి, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి. అలానే ఇది కూడా ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ సర్వీస్ ఏంటి, అండ్ అదేవిధంగా అవుట్పుట్ ఏంటి. ఇలా అప్లోడ్ చేయడం వల్ల అతను నాకు రిప్లై ఇచ్చాడు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, సో బ్యాక్గ్రౌండ్ అది అని చెప్పేసి. సో ఇలా ఆపర్చునిటీస్ అనేది ఈజీగా వస్తే మనకి ఇందులో టాలెంట్ చూస్తారు, క్రియేటివ్ పీపుల్ని చూస్తారు. సో మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే మీ కాలేజ్ స్టూడెంట్స్కి వీడియో షేర్ చేయండి కంపల్సరీ. అండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, రియల్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. అండ్ ఈ స్నాప్ క్యాప్షన్స్ ఏంటి, ప్రాబ్లమ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం ఏంటి, కనెక్ట్ క్రియేటర్ ఏంటి, ప్రతిదీ మేము చెప్తాము. హౌ టు ఫైండ్ ఎ ప్రాబ్లమ్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అనేది. సో అంటిల్ దెన్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే కామెంట్ చేయండి. ఇట్ వుడ్ టేక్ ఓన్లీ 10 to 20 seconds.